హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 32. అనురాగ్ చంద్రకాంత్ ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండుగా బంధువులు ఉంటారు. వాళ్లలో తల్లిని చూసిన అనురాగ్, ఏంటి మమ్మీ ఈ హడావుడి అని నెమ్మదిగా అడిగాడు. నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను రాగ్ అంటూ అక్కడ ఉన్న ఓ బోర్డు వైపు చూపించింది. ఆ బోర్డు మీద అనురాగ్కి మాయాకి ఎంగేజ్మెంట్ అన్నట్లు డిజైన్ చేసి ఉంది. అది చూసిన షాక్ అయిన రాగ్, ఏంటి మమ్మీ ఇది, తనకి నాకు ఎంగేజ్మెంట్ ఏంటి అని సీరియస్ అవుతూ అడిగాడు. దాంతో ఆమె కొంచెం ఆశ్చర్యపోయి మెల్లగా మాట్లాడుతూ, ఇది ఎప్పటినుంచో అనుకున్నదే కదరా, ఎలాగూ నీకు పట్టిన దరిద్రం వదిలిపోయింది, అందుకే ఇప్పుడు నీకు నచ్చిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశాను, అయినా ఎందుకు ఇప్పుడు అంత సీరియస్ అవుతున్నావు అని అర్థం కానట్లుగా అడిగింది అతిథి. ఆ మాటతో అసహనంగా ఫీల్ అయిన అనురాగ్, నాకు మాయాని పెళ్లి చేసుకోవాలని లేదు మమ్మీ, వెంటనే ఈ ఏర్పాట్లన్నీ క్యాన్సిల్ చేసేయి అని అన్నాడు. వాట్, నీకు మాయని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఎందుకలా, ఏమైంది? నువ్వు ఇష్టపడిన అమ్మాయే కదా మాయా అని అడిగింది అతిథి. అది ఒకప్పుడు మమ్మీ, ఇప్పుడు కాదు. ఇప్పుడు నాకు మాయా అంటే ఇష్టం లేదు, మిహిరా అంటేనే ఇష్టం అని చెప్పాడు అనురాగ్. ఏంటి, ఆ మిహిర అంటే నీకు ఇష్టమా అని ముఖం అదోలా పెట్టిన అతిథి, ఇంత ఇష్టం ఉన్నవాడివి మరి డివోర్స్ ఎందుకు ఇచ్చావు అని అడిగింది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇవ్వాల్సి వచ్చింది, అండ్ నేను అది మనస్ఫూర్తిగా ఇవ్వలేదు. నా లైఫ్ పార్ట్నర్ అంటే అది ఇక మిహిరా మాత్రమే. సో ఈ ఏర్పాట్లన్నీ క్యాన్సిల్ చేసి వచ్చిన రిలేటివ్స్ అందరికీ ఏదో ఒకటి చెప్పించి అర్జెంటుగా ఇంట్లో నుంచి పంపించు అని చెప్పి స్పీడ్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు అనురాగ్. దాంతో చంద్రకాంత్ వైపు చూసిన అతిథి, ఏంటి మామయ్య వీడిలా మాట్లాడుతున్నాడు, మాయా సంబంధం మనం ముందు నుంచి అనుకుంటుందే కదా, మీ వల్లే ఆ మిహిరా వీడి లైఫ్లోకి వచ్చింది, సరే సంవత్సరంలో వెళ్ళిపోతుంది అనుకుంటే మళ్ళీ ఇదేంటి తనే లైఫ్ అంటున్నాడు అని కోపంగా అడిగింది అతిథి. అది వాడి లైఫ్, వాడి డెసిషన్, వాడే తీసుకుంటాడు, మధ్యలో నా పెత్తనం నీ పెత్తనం ఏమీ లేదు అని చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు చంద్రకాంత్. మీ పెత్తనం లేదు లేదు అంటూనే సంవత్సరం క్రితం ఆ దరిద్రాన్ని తెచ్చి నా కొడుక్కి అంటగట్టారు, ఇప్పుడు అదే దరిద్రం జీవితమంతా తిష్ట వేస్తానంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను అని సీరియస్గా కొడుకు రూమ్కి వెళ్ళింది అతిథి. అప్పటికే అసహనంగా రూమ్లో అటూ ఇటూ తిరుగుతున్న అనురాగ్ తల్లి రాకతో కోపంగా ఆమెను చూస్తూ ఉండగా, చూడు రాగ్, నీకు ఎంగేజ్మెంట్ అని చెప్పి అందరిని ఇన్వైట్ చేశా, ఇప్పుడు ఎంగేజ్మెంట్ లేదు అంటే మన పరువు పోతుంది, ఎలాగూ నీకు మిహిర్తో డివోర్స్ అయిపోయాయి కాబట్టి నా మాట విని మాయని పెళ్లి చేసుకో, ప్రస్తుతానికైతే ఈ ఎంగేజ్మెంట్ చేసేద్దాం అని అంది. మమ్మీ, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, నాకు మిహిర్తోనే కావాలి, నేను మాయని పెళ్లి చేసుకోను. అసలు ఆ రోజు తాతయ్య పెళ్లి చేసుకోమన్నాడంటే ఒక రీజన్ ఉంది, కానీ ఇప్పుడు నువ్వెందుకు చేసుకోమంటున్నావు, అది కూడా నాకిష్టం లేని పెళ్ళిని అని అడిగాడు అనురాగ్. అరే అసలు రాగ్, నాకేం అర్థం కావడం లేదు, ఆ అమ్మాయిలో అంతలా ఏముందని ఆ రోజు మీ తాతయ్య, ఈరోజు నువ్వు ఇద్దరూ ఆ అమ్మాయిని ఇంటి కోడలు చేయాలనుకుంటున్నారు అని సీరియస్గా అడిగింది అతిథి. ప్రత్యేకమైన రీజన్ ఏమీ లేదు మమ్మీ, ఆ రోజు తాతయ్యకి ఆ అమ్మాయి ఇంటి కోడలుగా ఉంటే కరెక్ట్ అనిపించింది, అందుకే నాకిచ్చి పెళ్లి చేశారు. ఈరోజు ఆ అమ్మాయి దగ్గరే నా మీద అంతులేని ప్రేమ కనిపిస్తుంది, అందుకే తనని నేను నా లైఫ్ పార్ట్నర్గా ఫిక్స్ అయ్యాను. ఆ రోజు మాయని పక్కన పెట్టమంటే ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు మీరు మిహిరను పక్కన పెట్టమంటే నేను అస్సలు ఒప్పుకోను. అయినా నేను డైరెక్ట్గా మాయకే చెప్పాను కదా తనతో పెళ్ళొద్దని, అసలు ఇప్పుడు తను ఎక్కడుంది, ముందు తనని పిలు, నేను తనతోనే తేల్చుకుంటాను అంటూ బయటికి వెళ్ళబోయాడు రాగ్. ఆగు రాగ్, మాయ రాలేదు, తన పేరెంట్స్ మాత్రమే వచ్చారు, తనేదో వోల్టూర్లో ఉందట, ఎంగేజ్మెంట్ ఇలా కానివ్వమని చెప్పిందట, వాళ్ళ పేరెంట్స్ చెప్పారు అని అంది అతిథి. వాట్ ఈస్ దిస్ మమ్మీ, పెళ్ళి మా ఇద్దరు కానీ మీరు చెబుతున్నప్పుడు తను లేకుండా ఈ ఎంగేజ్మెంట్ ఎలా చేస్తారు, అసలు ఇది కరెక్టేనా? అండ్ నీకు మళ్ళీ చెబుతున్నాను, నాకు ఆ అమ్మాయి వద్దు, నేను మిహిరనే మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, అప్పటి వరకు మీరు ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయకండి అని అన్నాడు అనురాగ్. అంటే ఇప్పుడు అందరిలో నా పరువు పోవడమేనా అని అడిగింది అతిథి. నువ్వు నన్ను అడిగి ఈ ఏర్పాట్లు చేశావా, చేయలేదు కదా, అలాంటప్పుడు అది నాకు సంబంధం లేని విషయం అని అన్నాడు అనురాగ్. ఆ మాటతో విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అతిథి. రూమ్లో ఉన్న అనురాగ్ ఫ్రెష్ అయి వచ్చి బెడ్పై కూర్చున్నాడు. అతనికి మిహిరా ఆ క్షణంలో బాగా గుర్తొస్తుంది. ఎంత డివోర్స్ అయినా కూడా ఒక్కరోజు కూడా వాళ్ళిద్దరూ దూరంగా లేరు. కానీ తనని వీరా దగ్గర వదిలేసి వచ్చి ఇప్పటికే 24 గంటలు దాటిపోయింది. ఆ గదిలో ఎక్కడ చూసినా
మిహిర జ్ఞాపకాలే అతన్ని వెంటాడుతున్నాయి. ఇప్పుడు బయటికి వెళ్ళి చుట్టాలందరినీ ఫేస్ చేసే ఇంట్రెస్ట్ లేనందున అలా రూమ్లోనే ఉండి మిహిర జ్ఞాపకాలతో తలుచుకుంటూ ఉండిపోయాడు అనురాగ్. ఇక్కడ అతని పరిస్థితి అలా ఉంటే అక్కడ మిహిర పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. అనురాగ్ ఆలోచనలతోనే గడుపుతున్న ఆమె దగ్గరికి వచ్చిన వీరా, ఏం చేస్తున్నావు డార్లింగ్ అని అడిగాడు. ఏం లేదు వీరా, రాగ్ బాగా గుర్తొస్తున్నాడు. మనం తన దగ్గరకు ఎప్పుడు వెళ్తున్నాం అని పప్పీ ఫేస్ పెట్టి అడిగింది మిహిరా. చెప్పాను కదా ఈరోజు ఈవినింగ్ వెళ్దాంలే అని అన్నాడు వీరా. ఏమో వీరా, నువ్వెక్కడ మిస్ అవుతావని నేను ఆ రోజు నీ వెంట వచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడు అనురాగ్తో మాట్లాడతానా అనిపిస్తుంది అని అంది మిహిరా. ఎప్పుడు మీ ఆయన ఊసేనా, ఇక వేరే ధ్యాసే లేదా నీకు అని అన్నాడు వీరా. నువ్వు కూడా ఎవరినైనా పెళ్లి చేసుకుని ప్రేమించు, అప్పుడు నీకే తెలుస్తుంది వాళ్ళను తలుచుకోవడంలో ఉన్న ఆనందం ఏంటో అని అంది మిహిరా. నేను నిన్ను లవ్ చేశాను కదా, నాకు కూడా లవ్ అంటే ఏంటో తెలుసు మేడం అని అన్నాడు వీరా. ముందు లవ్ చేసుకొని తర్వాత పెళ్లి చేసుకోవడం వేరు వీరా. పెళ్ళయ్యాక ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకుంటే ఆ ప్రేమ ఎప్పటికీ పెరుగుతూనే వెళ్తుంది, కానీ తగ్గదు తెలుసా అని అంది మిహిరా. అంటే నువ్వు నా ప్రేమను తక్కువ చేస్తున్నావా అని అడిగాడు వీరా. అలా అని కాదు, కానీ ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది, ఇక నువ్వు నా మీద అంత ప్రేమను పెంచుకోకూడదేమో అని అంది మిహిరా. ఐశ్వర్యరాయ్కి పెళ్ళైపోయిందని కుర్రాళ్ళందరూ తన మీద ప్రేమను పెంచుకోకుండా అలానే ఉంటున్నారా ఏంటి అని అడిగాడు వీరా. ఆమె ఒక ఆర్టిస్టు, ఆమెను ఎవరైనా లవ్ చేస్తారు, ఆ ప్రేమ కేవలం కళ్ళ వరకు మాత్రమే. మరి నేను ఆఫ్టర్ ఆల్ అనురాగ్ వైఫ్ని మాత్రమే, అంతకుమించి నాలో స్పెషల్ ఏమీ లేదు అని అంది మిహిరా. నీ స్పెషాలిటీ ఏంటో నీకు తెలియదు మిహిరా, అందుకే నిన్ను కాదనుకున్న వ్యక్తిలో కూడా ప్రేమను చూసుకొని వెళ్తున్నావు అని అన్నాడు వీరా. దాంతో చిన్న స్మైల్ ఇచ్చిన మిహిరా, చెప్పాను కదా ప్రేమ అనేది ఒకరి మనసుకే తెలుస్తుంది, రాగ్ నన్ను లవ్ చేస్తున్నాడనే విషయం నాకు తెలుసు అని అంది. అంటే ఇప్పుడేంటి, నా ప్రేమ నీ మనసుకు తెలియడం లేదా అని అడిగాడు వీరా. అబ్బా, ఆల్రెడీ నా మనసులో ఒకరున్నప్పుడు నీ ప్రేమ నాకెలా తెలుస్తుంది వీరా, అయినా ఎందుకు ఊరికే అదే టాపిక్ తీసుకొస్తున్నావు అని అడిగింది మిహిరా. టాపిక్ మార్చాల్సిన అవసరం లేదేమో, ఇది నా ఒపీనియన్ అని అన్నాడు వీరా. మార్చాలి, ఖచ్చితంగా మార్చాలి, ఎందుకంటే చెప్పాను కదా నేను ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని, పెళ్ళైన వాళ్ళ గురించి ప్రేమిస్తున్నాను అనే మాట అనడం కూడా తప్పే అని అంది మిహిరా. నా మనసు నా ప్రేమ, నా ఇష్టం కాదనడానికి నీకు రైట్ లేదు అని అన్నాడు వీరా. సర్లేపో, ఇంతకీ ఆ అమ్మాయికి ఏం పనిష్మెంట్ ఇస్తున్నావు ముందా చెప్పు అని అడిగింది మిహిరా. నేను ఏదో ఒక పనిష్మెంట్ అయితే ఇస్తాను, ఇక ఖచ్చితంగా తనైతే మీ దగ్గరికి రాదు, ఓకేనా అని అన్నాడు వీరా. పనిష్మెంట్ ఇవ్వమన్నాను కదా అని చెప్పేసి తనను మరీ టార్చర్ చేయకు, తను మా జోలికి రాకుండా ఉంటే చాలు, అంతే తప్ప ఎక్కువగా ఇబ్బంది పెట్టకే అని అంది మిహిరా. సర్లే కానీ నువ్వు టిఫిన్ చేసావా లేదా అని అడిగాడు వీరా. లేదు, పద ఇద్దరం తినేద్దాం అని అంది మిహిరా. సరే, ఇంతకీ ఎంతసేపటి నుంచి డ్రెస్లో ఉన్నావో తెలుసా, లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వేరే డ్రెస్ వేసుకోవచ్చు కదా అని అడిగాడు వీరా. నా దగ్గర వేరే డ్రెస్ లేదు కదా, ఎలా, అందుకే ఇలా ఉన్నాను. ఏ ఈ శారీలో చూసి చూసి బోర్ కొడుతున్నానా ఏంటి అని అడిగింది మిహిరా. నేను ఇలా చూస్తూ లైఫ్ అంతా ఉండిపోమంటాను. బాహుబలిలో బాహుబలి మమ్మీ దేవసేనలాగా వెలిసిపోయిన బట్టలు వేసుకున్నా కూడా నువ్వు అసలు నాకు బోర్ కొట్టవు తెలుసా అని అన్నాడు వీరా. అదుగో మళ్ళీ తిప్పి తిప్పి అక్కడికే తీసుకొస్తున్నావు, పో వీరా అని అంటూ ముఖం ముడుచుకుంటూ అంది మిహిరా. సరే సరే, ఆ కబోర్డ్లో శారీస్ డ్రెస్సెస్ ఉన్నాయి, బహుశా అన్నీ నీకు ఫిట్ అవుతాయి, నీకు నచ్చింది తీసుకొని ఫ్రెష్ అయ్యిరాపో, తినేసలా బయటికి వెళ్ళి తిరిగి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోదాం అని అన్నాడు వీరా. అవునా, నీ దగ్గర అమ్మాయిల బట్టలు ఎందుకున్నాయి అని నుదురు చెట్లించి అనుమానంగా అడిగింది మిహిరా. ఏదో నా కాబోయే భార్య కోసమని అప్పుడప్పుడు కొన్ని తీసిపెట్టానులే అని అన్నాడు వీరా. నైస్ వీరా, ముందు జాగ్రత్తలు చాలా ఉన్నాయే అని నవ్వుతూ కబోర్డ్ ఓపెన్ చేసి తనకి కావలసిన డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది మిహిరా. వెళుతున్న ఆమెను చూసి, అవన్నీ నేను నిన్ను దృష్టిలో పెట్టుకుని కొన్నాను మిహిరా,
ఏ కంట్రీకి వెళ్ళినా నీకోసం ఏదో ఒకటి తీసుకొచ్చి దాచాను. అవన్నీ నువ్వు తీసుకోవా ఏంటి? నువ్వు చూడాలని బట్టల గురించి మాట్లాడాను అని మనసులోనే అనుకున్నాడు వీరా. మిహిరా ఫ్రెష్ అయి రాగానే వీరా మిహిరా ఇద్దరూ కలిసి మాయా వడ్డిస్తుండగా టిఫిన్ చేశారు. ఇప్పుడు చెప్పు, మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది మిహిరా. ఏముంది, రోమ్ సిటీ చుట్టానికి వెళ్తున్నాం. యూనో, ఈ సిటీ ఎక్కడైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది, కళ్ళకు ఇంపుగా కనిపిస్తుంది అని అన్నాడు వీరా. చూశాను కదా ఆల్రెడీ అంది మిహిరా. వాళ్ళిద్దరికీ వడ్డిస్తున్న మాయ మాత్రం కటౌట్ చూస్తుంటే ఏదో తేడాగా ఉందే. కొంపతీసి వీడు ఈ అమ్మాయిని లవ్ చేయడం లేదు కదా అని వాళ్ళని చూస్తూ అనుకుంది. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఆకలిస్తే నువ్వు కూడా తినొచ్చు కదా అని అంది మిహిరా. లేదులే, ఇంతకు మీ ఇద్దరు ఇంతకు ముందేమైనా లవర్సా అని అడిగింది మాయ. ఆ విషయం నీకెందుకు అని అడిగాడు వీరా. తనతో నువ్వు బిహేవ్ చేసే విధానం అలాగే ఉంది మరి అని అంది మాయ. నీకు మనుషుల్లో అంచనా వేయటం బాగానే వచ్చే అని అన్నాడు వీరా. ఆ మాటతో ఆ మాత్రం అంచనా వేయకుండానే పరిస్థితిని ఇక్కడి వరకు తీసుకొచ్చుకున్నానా ఏంటి అని అంది మాయ. బాగానే చెప్పావులే అంటూ అక్కడి నుండి లేచి హాల్లోకి నడిచాడు వీరా. అదే అదనుగా, చూడు మిహిరా, నాకు నీ మీద కోపం ఉంది. నా అనురాగ్ని నాకు దూరం చేసావనే కసి కూడా ఉంది. కానీ ఇప్పుడు చెబుతున్నా విను. నాకెందుకో ఈ వీరాని చూస్తుంటే అతను నీకేదో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడని అనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఇరుక్కుపోయినట్లు నువ్వు కూడా ఇరుక్కోకు, నిన్ను నానా టార్చర్ చేస్తాడు అని అంది మాయ. ఆ మాటతో ఆమెను సీరియస్గా చూస్తూ, నీ విషయంలో తనేంటో నాకు తెలియదు, కానీ నా విషయంలో తను చాలా జెన్యూన్. మాది మంచి ఫ్రెండ్షిప్. అండ్ నా గురించి నువ్వు ఇంతలా ఆలోచించినందుకు థ్యాంక్స్. త్వరగా నిన్ను మీ ఇంటికి పంపించమని చెప్తాలే. అండ్ నేను ఈవినింగ్ అనురాగ్ దగ్గరికి స్టార్ట్ అవుతాను. వీరానే నన్ను తీసుకెళ్తున్నాడు అని అంది మిహిరా. అది విని, నీ కర్మ, వెళ్ళు అని మనసులోనే అనుకుంది మాయ. ఆ తర్వాత వీరా మిహిరా ఇద్దరూ కలిసి అక్కడి నుండి బయటికి వచ్చారు. ఇంటి బయట వరుసగా దాదాపు 10 కార్ల వరకు పెట్టి ఉన్నాయి. అవన్నీ చూసిన మిహిరా, నిన్న ఇన్ని కార్లు లేవు కదా, ఈరోజు ఇవన్నీ ఉన్నాయేంటి? ఈ కార్లన్నీ నీవేనా వీరా అని అడిగింది. లేదు, కొన్ని నావి, మరికొన్ని నీకోసం తీసుకొచ్చాను. ఇంతకీ ఇందులో నీకే కారు నచ్చింది అని అడిగాడు వీరా. అదుగో, నాకు ఆ పడవలాంటి కారు ఉంది చూడు, అది బాగా నచ్చింది అని ఎగ్జైట్ అవుతూ చెప్పింది మిహిరా. సరే, అయితే మనం ఇప్పుడు ఆ కారులోనే రైడ్కి వెళ్దాం అంటూ వెళ్ళి ఒకవైపు డోర్ తీసి, రా వచ్చి కూర్చో అని అన్నాడు వీరా. వెంటనే మిహిర వెళ్ళి ఆనందంగా అందులో కూర్చుంది. డ్రైవర్ సీట్లో వీరా కూర్చున్నాడు. అదేంటి, నువ్వే డ్రైవ్ చేస్తావా అని అడిగింది మిహిరా. ఎస్, ఏ నా డ్రైవింగ్ మీద నీకు నమ్మకం లేదా అని కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు వీరా. అలా అని కాదు, నేను చాలా సినిమాల్లో చూశాను. డాన్ అంటే తన వెంట ఒక 10 మంది బ్లాక్ సూట్ వేసుకున్న పర్సన్స్ ఉంటారు. డ్రైవింగ్ కూడా ఎప్పుడు ఎవరో ఒకరు చేస్తారు, డాన్ చెయ్యడు కదా అని అంది మిహిరా. ఆ మాటతో పెద్దగా నవ్విన వీరా, నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా నేను డాన్ కాదని, జస్ట్ కొన్ని డీల్స్ చేస్తాను అంతే అని అన్నాడు. సరేలే, ఏదైనా ఒకటే కదా అని చెప్పి బయటికి చూడడం మొదలుపెట్టింది మిహిరా. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సిటీ అంతా చక్కర్లు కొట్టారు. ఆమెకి ఇష్టమైన వాటిని వీరా ఇష్టంగా కొనిస్తూ సిటీ అంతా తిప్పి చూపించాడు. ఆల్మోస్ట్ సాయంత్రం అవుతుండగా, వీరా, టైం ఈవినింగ్ అవుతుంది, మనం ఎప్పుడు ఫ్లైట్ ఎక్కేది అని అడిగింది మీరా. ఆ మాటతో కాస్త అసహనంగా ఫీల్ అవుతూ, ఇంతసేపు నా వెంట తిప్పినా కూడా నీకు నాతో ఉండాలనిపించడం లేదా అని అడిగాడు వీరా. ఒక ఫ్రెండ్గా నీతో నాకెప్పుడు ఉండాలనిపిస్తుంది వీరా, కానీ నీకు ఎలా చెబితే అర్థమవుతుంది, ఇప్పుడు నాకు అనురాగ్ని చూడాలనుంది అని అంది మిహిరా. ఇట్స్ ఓకే, పద, మన ఇంటిపైనే చార్టర్డ్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు వీరా. ఆ తర్వాత కాసేపటికి ఇద్దరు ఇంటికి వచ్చారు. డైరెక్ట్గా మిహిరను టెర్రస్ మీదకి తీసుకువెళ్ళాడు వీరా. చార్టర్డ్ ఫ్లైట్ ఆల్రెడీ టెర్రస్ మీద ల్యాండ్ అయి ఉంది. ఇద్దరు ఫ్లైట్ ఎక్కగానే వీరా పైలట్కి సైగ చేయడంతో ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. ఫ్లైట్లో కూర్చున్న మిహిరా వీరాతో, ఇంకేంటి వీరా సంగతులు, ఒకప్పటి వీరాకి ఇప్పటి వీరాకి చాలా మార్పు అయితే వచ్చేసింది. ఈ మార్పుతో పాటు నీకంటూ ఒక ఫ్యామిలీ కూడా ఏర్పాటు చేసుకో
అని చెప్పింది మిహిరా. ఆ మాటతో కళ్ళు మాత్రమే ఎత్తి ఆమె వైపు చూసి, తప్పకుండా నేను ఒక ఫ్యామిలీ ఏర్పాటు చేసుకుంటాను అని అన్నాడు వీరా. ఆ తర్వాత వీరాతో ఇంకేదో మాట్లాడుతూనే ఎప్పుడెప్పుడు అనురాగ్ను కలుస్తానా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది మిహిరా. ఆమె మళ్ళీ మేల్కొనేసరికి ఫ్లైట్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అది చూసిన మిహిరా షాక్ అవుతూ, ఏంటి వీరా, ఎక్కడికి తీసుకొచ్చావు అని అయోమయంగా అడిగింది. ఇక్కడైతేనే మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, నువ్వు కూడా ఎక్కడికి తప్పించుకోలేవు, ఇద్దరం కలిసి ఇక్కడే ఒక ఫ్యామిలీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని అన్నాడు వీరా. ఆ మాట విన్న మిహిరకి షాక్తో నోట్లో నుంచి మాటలు రానట్లుగా ఆగిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వీరా మిహిరను ఎందుకు మోసం చేశాడు? మిహిర ఎక్కడుందో అనురాగ్ కనిపెట్టగలడా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.